హాయ్ అండి, నేను సతీష్ అట్ల. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి 60 పోస్టులను గ్రూప్ 1లో అదనంగా రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేసింది. సో జీవో కూడా ఇంతకుముందే జారీ చేసింది. దానికి సంబంధించి 60 పోస్టులు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. గత ప్రభుత్వం వచ్చేసి దీనికి సంబంధించి వితౌట్ ఇంటర్వ్యూ వచ్చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష ద్వారా రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి 503 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి సంబంధించి గత సంవత్సరం వచ్చేసి జూన్లో జరిగినటువంటి పరీక్ష, అట్లాగే ఆ తర్వాత జరిగినటువంటి ఈ 2 పరీక్షలను కూడా హైకోర్టు ఉత్తర్వుల ద్వారా క్యాన్సిల్ చేయడం జరిగింది. 60 పోస్టులకు సంబంధించి ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సో ఒక్కసారి ఖాళీలు కనుక చూసినట్లయితే మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి ఒకటి ఉంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వచ్చేసి 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ వచ్చేసి 3 ఖాళీగా ఉన్నాయి. ఇక డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వచ్చేసి 3 ఖాళీలు ఉన్నాయి. ఇంకా మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చేసి 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ వచ్చేసి 2 పోస్టులు, ఇంకా డిప్యూటీ కలెక్టర్ వచ్చేసి 3 ఉన్నాయి. ఇక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వచ్చేసి 4 ఖాళీలు ఉన్నాయి. ఇక డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దీనికి సంబంధించి వచ్చేసి 60 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే డీజీపీ ఆఫీస్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అట్లాగే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వింగ్, దీని నుంచి హోమ్ డిపార్ట్మెంట్లో, ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మొత్తంగా 60 ఖాళీలు అదనంగా రిక్రూట్ చేయమని చెప్పి నోటిఫికేషన్ దానికి సంబంధించి జీవో జారీ చేసింది. అట్లాగే నోటిఫికేషన్ కూడా వీలైనంత త్వరగా ఇవ్వమని చెప్పి రిక్రూట్మెంట్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.